డాక్టర్ తిరుమల శెట్టి. మన రాజ్యాంగం ఒక కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. ఏది మనం అమ్మాయిల విషయంలో ఎవరైనా ప్రేమించి బ్రేకప్ చేసుకున్నట్లయితే ఫర్దర్ గా వాళ్ళు ఏదైనా ఫిజికల్ గా మెంటల్ గా దీని పరంగా ఏదైనా వాళ్ళు ఎఫెక్ట్ అయినట్లయితే మనం వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు వేయచ్చు. సో ఇది తీసుకొచ్చిన చట్టం అనేది రైట్ డెసిషన్ తీసుకుందని అంటారు గవర్నమెంట్ అనేది, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది బెటరే. ప్రస్తుతానికి ఇది గవర్నమెంట్ అనేది మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకనంటే ఇంత ముందులో ఎవరో ఒక అబ్బాయి వేరే దేశం నుంచి వచ్చి అమ్మాయికి 2 లక్షలు 3 లక్షలు గిఫ్ట్ ఇచ్చాడు. ఫేస్ టు ఫేస్ చూసి లవ్ చేసుకున్నారా, లేకపోతే ఆన్లైన్ లోవా, లేకపోతే ఇన్స్టా లోవా, లేకపోతే ఫేస్బుక్ లోవా తెలియదు. కానీ అబ్బాయి వేరే దేశం నుంచి మన ఇండియాకి వచ్చి ఆ అమ్మాయిని చూసేటప్పటికి ఆ అమ్మాయి వేరే అబ్బాయి తోటి వైవాహిక జీవితాన్ని పంచుకుంటాం చూసి తట్టుకోలేక ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుని మన ఇండియన్ కంట్రీలో చనిపోయాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. అబ్బాయి ఎంత కష్టపడితే, ఎన్ని బాధలు పడి, ఎన్ని ఇబ్బందులు పడి అబ్బాయి వేరే దేశం వెళ్ళాడు. అటువంటి దేశం వెళ్ళిన అబ్బాయిని ఈ అమ్మాయి ఎలా ట్రాప్ చేసిందో, అది మరి ఎల్లక ముందర ట్రాప్ చేసిందా, మరి ఎలా జరిగిందో తెలియదు. కానీ 2-3 లక్షలు గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత అమ్మాయి ఇలా వేరే అబ్బాయిని మ్యారేజ్ చేసుకుని వైవాహిక జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఆ అబ్బాయి ఇండియాకి వచ్చి ఇటువంటి సూసైడ్లు జరిగినాయి. ఇది మరి ఈ నిర్ణయం అయితే కరెక్టే. అది అమ్మాయికైనా కావచ్చు, అబ్బాయికైనా కావచ్చు, ఎవరైనా కానీ మానసికంగా దగ్గర అవుతారు, ఫిజికల్ గా దగ్గర అవుతారు, అన్ని రకాలుగా తిరుగుతారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత బ్రేకప్ చెప్తే ఒక్కొక్క అమ్మాయి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటుంది. అదే విధంగా అబ్బాయిల దగ్గర లిఫ్ట్లు అంటూ అవి ఇవి తీసుకొని సరదాగా టైం పాస్ కోసం ఎంజాయ్ చేసి బ్రేకప్ చెప్తే అబ్బాయి తట్టుకోలేక అబ్బాయి కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఇది ఇద్దరికి ఒకటే. అమ్మాయి ఎంత మానసికంగా బాధపడుతుందో అబ్బాయి కూడా అంతే మానసికంగా బాధపడుతున్నాడు అనమాట. మరి ఈ మరణాలు అనేవి, ఈ మారణ హోమాలు అనేవి, ఈ ఆత్మహత్యలు అనేవి ఆగడం కోసం గవర్నమెంట్ ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుందా, లేకపోతే ఇటువంటి చావులు ఏంటంటే యువత వీళ్ళు ఈ అమ్మాయి ఎఫెక్షన్ లో పడిపోయి తల్లిదండ్రులు మర్చిపోతున్నారు, తోడుపుట్టిన తోబుట్టువులు మర్చిపోతున్నారు, కలిసి మెలిసి చెట్టాపట్టాలు వేసుకొని తిరిగినటువంటి స్నేహితులను మర్చిపోతున్నారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ, ఈ అబ్బాయి వ్యామోహంలో పడిన అమ్మాయి కానీ, అమ్మాయి వ్యామోహంలో పడిన అబ్బాయి కానీ, ఎవరైనా కానీ ఇటువంటి సూసైడ్ కి చిరుక్కుమని నిర్ణయం తీసుకొని చిరుక్కుమని ప్రాణం తీసుకుంటున్నారు. ఇటువంటి ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు? మిమ్మల్ని కని పెంచి మీ మీద ఆశలు, మీ మీద హోప్స్ అన్ని పెట్టుకుని తల్లిదండ్రులు ఏం చేస్తారు? మీరున్నారు మాకు సపోర్ట్ గా అని చెప్పి మీతో కలిసిమెలిసి పుట్టి పెరిగినటువంటి మీ తోబుట్టువులను ఏం చేస్తారు? మీ స్నేహితులను ఏం చేస్తారు? మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకొని మీరు సూసైడ్లు చేసుకుంటే మీ స్నేహితులు ఎంత గుండె పగిలేలా ఏడుస్తారో తెలుసా? తలుచుకొని ఏడుస్తారు మీ స్నేహితులు. స్నేహంలో అంత గొప్పతనం ఉంటుంది. కానీ ఇటువంటి మరణాలు అనేవి ఆపడం కోసం ఇటువంటి చట్టాలు వచ్చినాయా, గవర్నమెంట్ ఇటువంటి నిర్ణయం తీసుకుందా? బెటర్ గానే ఉంది కొంచెం ప్రస్తుతానికి. ఎందుకనంటే చాలా వరకు బెటర్ గానే ఉంది. ఇదే కాదు, ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలు ఇవ్వండమ్మా అని అడుగుతున్నాడంటే ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, లక్షల శాలరీలు ఉన్నాయా, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయా అని అమ్మాయిల పేరెంట్స్ అబ్బాయిలకి గాలాలు వేస్తున్నారు. అవి ఉంటేనే ఇస్తారంట. వీటి మీద కూడా కొత్త చట్టాలు ఏమైనా వస్తే బాగుండు. ఎందుకంటే మ్యారేజ్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంది. మంచి అమ్మాయి దొరకాలన్నా, మంచి అబ్బాయి దొరకాలన్నా కానీ అసలు ఎట్లా ఎత్తగాలి, ఎలా ప్రయత్నాలు చేయాలనేది కూడా చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలను ఎవరిని నమ్మొద్దు. మ్యారేజ్ బ్యూరోలు డబ్బులు తీసుకుంటున్నారు, మోసం చేస్తున్నారు. ఒక అమ్మాయిని 4 అబ్బాయిలు చూపిస్తున్నారు, ఒక అబ్బాయిని 4 అమ్మాయిలు చూపించి ఇలా మోసాలు చేస్తున్నారు. ఇరుగు పొరుగుల్ని అదే తెలిసిన వాళ్ళల్లో ఇలా చేసుకుంటే వాళ్ళ వ్యక్తిత్వం ఏంటనేది మనకు కూడా తెలుస్తుంది. పూర్వకాలం ఒక ఇంట్లో 4-5 ఉండేవాళ్ళు, పరిచయాలనే ఉండే. అలాగే ఇద్దరే ఉండడం వల్ల పరిచయాలు పెంచుకోవాలి, వివాహాలు చేసుకోవాలి. అంతేగాని ఈ మ్యారేజ్ బ్యూరోలను చేసుకుంటే అమ్మాయి ఎటువంటి అబ్బాయి తెలియదు, అబ్బాయి ఎటువంటి వాడు అమ్మాయికి తెలియదు. ఈ తెలియక అమ్మాయి దొరికిందిలే అని చెప్పి చేసుకుంటే ఆ అమ్మాయి వెనక మళ్ళీ ఏ బాయ్ ఫ్రెండ్ ఉంటున్నాడో తెలియదు, ఈ అబ్బాయి వెనక మళ్ళీ ఏ గర్ల్ ఫ్రెండ్ ఉంటుందో తెలియదు. ఇక్కడ ఏంటంటే వీళ్ళ మనసులు అనేవి చిన్నబుచ్చుకొని ఇలా నన్ను మోసం చేశాడు, ఇలా నన్ను మోసం చేసింది అని చిన్నబుచ్చుకొని వీళ్ళే సూసైడ్లు చేసుకొని వీళ్ళకి కన్న వాళ్ళకి, వీళ్ళని ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అందుకని వీళ్ళు ఈ మ్యారేజ్ విషయాలలో కూడా కొత్త చట్టాలు ఏమైనా వస్తే బాగుండని నేను కోరుకుంటున్నాను. ఇంత ముందులా డౌరీ కేసులు ఏంటి, తర్వాత వరకట్నపు కేసులు ఏంటి, అమ్మాయిల్ని తగలబెట్టిన కేసులు ఏంటి, మొన్న కూడా ఒకటి జరిగింది. మొన్న కూడా సంఘటన జరిగింది ఇక్కడే మన తెలంగాణ రాష్ట్రంలో. ఏంటంటే అమ్మాయికి అన్ని ఇచ్చాడంట. ఆయన ఎవరో ఎక్స్ ఎమ్మెల్యేనో ఎంపీ లేదంటే కౌన్సిలర్ అనంట. అమ్మాయిని నాన్న నన్ను ఇలా కొడుతున్నారు, ఇలా చేస్తున్నారు, రా నాన్న అని పిలిచినందుకు, మాట్లాడటానికి వెళ్ళినందుకు తండ్రిని చంపేసిన వియంకులు. అమ్మాయిని తండ్రిని చంపేశారు. ఇటువంటి మరణాలు అనేవి ఆగిపోతాయి అన్నమాట. ఈ మరణాలు ఆగాలి అంటే ఇటువంటి కొత్త చట్టాలు, కొత్త న్యాయాలు రావాలని మరీ గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం. అంటే ఈ చట్టం వల్ల, ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం వల్ల ఏదైనా మన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పరిష్కారం అనేది దొరుకుతుంటారా, ఆగుతుంటారా? ఇలాంటి దాన్ని మరణాలు అనేవి ఏమి ఆగవు, అక్కడ ఆత్మహత్యలు అనేవి ఏమి ఆగవు. అది వాళ్ళ సొంత మనసు
మనసు స్టామినాగా ఉండాలి, మనసు బలంగా ఉండాలి, మనిషి బలంగా ఉండాలి. అంతేగాని అమ్మాయి మోసం చేసిందని అబ్బాయి సూసైడ్ చేసుకొని, అబ్బాయి మోసం చేశాడని అమ్మాయి సూసైడ్ చేసుకుంటే వీళ్ళ మనోగతాలు, వీళ్ళ ఆత్మాభిమానాలు దెబ్బతింటున్నాయి ఇక్కడ. ఈ ఈ దీనికి ఏంటంటే వీళ్ళు తట్టుకోలేక సూసైడ్లు చేసుకున్నారు. వీళ్ళు వెనకమార్లు ఉండి వీళ్ళు నమ్ముకొని ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరినీ మరిచి లోకాలు విడిచి తిరిగి రాని దూరాలకు వెళ్ళిపోతున్నారు. అలా ఎప్పుడు ఏ యువత చేయొద్దు. ఎందుకనంటే మీకోసం మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, మీ స్నేహితులు ఉన్నారు. అది పోతే దాని అమ్మ బాబు వస్తుంది, వాడు పోతే వాడమ్మ బాబు వస్తాడు. అంతేగాని మీరు పోతే మీకెవరు రారు, మీ తల్లిదండ్రులకు మీలాంటి బిడ్డలు దొరకరు, మళ్ళీ కని పెంచుకోలేరు. కనుక బతకండి, స్టామినాగా ఉండండి, మనసుని ఫస్ట్ బలంగా చేసుకోండి. వాడే పోరా నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడే, పోదే నువ్వు కాకపోతే ఇంకోటి వచ్చింది అనే లెవెల్లో యువత రావాలే గాని ఇలా చిన్న చిన్న విషయాలకి మనసు చిన్నబుచ్చుకొని చదువుకున్న చదువులు విడిచి లోకాలు విడిచి వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా అన్యాయం. ఇప్పుడు యువతకి నేను కూడా ఇంకొక చిన్న మనవి విన్నవించుకుంటున్నాను. మీరు ఎవరి దగ్గర అయినా ఏమన్నా గిఫ్ట్లు లిఫ్ట్లు ఇటువంటి ఏమైనా ఇచ్చినా, ఇటువంటి ఏమైనా జరిగినా మీరు అవన్నీ ప్రూఫ్స్ పెట్టుకోండమ్మా. బ్యాంక్ స్టేట్మెంటా, లేకపోతే స్క్రీన్ షాట్సా, లేకపోతే ఫోటోలా, లేకపోతే ఇవేమైనా పెట్టుకోండి. వీటిని కనుక మీరు జాగ్రత్తగా తీసుకొని మీరు కేసు పెడితే కేసును దాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్, దాని కోర్టు కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. సెక్షన్ల ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. నార్మల్ గా 318 సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేస్తుంది. నార్మల్ గా అయితే 3 ఏళ్లు, ఇంకా ఎక్కువ అయితే ఇంకా ఎక్కువ ప్రాపర్టీసే గానీ, ఇంకా ఎక్కువ గోల్డ్లే గానీ, ఇంకా ఏమైనా గిఫ్ట్లు ఇటువంటి పారితోషికాలు తీసుకున్నట్లయితే వీటి మీద 7 ఏళ్ల పాటు శిక్షలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 318 చట్టం ప్రకారం కొత్త చట్టాలు వచ్చినాయి. ఇవి కూడా జాగ్రత్తగా పెట్టుకోండి అమ్మా. యువతకి నేను ఇదే చెబుతున్నాను. ఇవి ఏంటంటే స్క్రీన్ షాట్ పెట్టుకోండి, వీడియో పెట్టుకోండి, బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టుకోండి. మీరు ఎక్కడ ఏమేమి గిఫ్ట్లు ఇప్పించారో, ఏమేమి ఇప్పించారో ఇవన్నీ బిల్లులు మీరు పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేస్తే అవి కోర్టుకు సబ్మిట్ అవుతాయి. 3 నుంచి 7 ఏళ్ల పాటు జైలు శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ ఫ్రాడ్ చేస్తే, మానసికంగా అండ్ ఫిజికల్ గా ఫ్రాడ్ చేస్తే ఇటువంటి చట్టాలు, ఇటువంటి న్యాయాలు కొత్తగా వచ్చాయి మన ఇండియన్ కంట్రీకి. నార్మల్ గా బ్రేకప్ చెప్పుకుంటే దీని పరిణామంలో తీసేసుకోరు. సీరియస్ గా నార్మల్ గా బ్రేకప్ చెప్పుకుంటే అబ్బాయిలు అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటారు. ఇటువంటి ప్రాపర్టీస్ ని కొల్లగొట్టి ఇటువంటి ప్రాపర్టీస్ ని ఇది చేసే లెక్కల్లో అయితే నేను చెప్పిన ఆధారాలన్నీ కొంచెం పెట్టుకుంటే బాగుంటది. ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. లైఫ్ లాగం చేసుకోవద్దు ఎవరు కూడా. Reels, creator app born in India. Your data is safe on Indian server. తెలుగు క్రియేటర్స్ కి సువర్ణ అవకాశం. రీల్స్ లో మీ వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ని సంపాదించండి. 100% భద్రతతో రీల్స్ అప్లోడ్ చేయండి. వెంటనే Reels డౌన్లోడ్ చేసుకోండి.